Hi friends, welcome back to my channel. Here is a Max Color movie review of the film Bharatiya 2 and Indian 2 అని కూడా చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే నాకైతే ఓకే అంతే ఫ్రెండ్స్, ఎక్కువ మాట్లాడకూడదు. ఏం చెప్తానంటే చాలా వెయిట్ చేసిన మూవీ ఇది. అండ్ ట్రైలర్ చూసినప్పుడే నాకు తేడా కొట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మూవీ చూసిన తర్వాత పూర్తిగా ఏం లేదబ్బా అనిపించింది, ఇది పరిస్థితి. అండ్ బాగున్న పాట గురించి చెప్పాలంటే లాస్ట్ 30 minutes అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, అక్కడ అద్భుతాలు ఏం లేవు, జస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ దాని తగ్గట్టుగానే ఒక యాక్షన్ సీన్, దాని తగ్గట్టుగానే ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. అండ్ దాని ముందర ఉన్న 2.5 hour మూవీ కూడా నిజం అంటే నాకైతే లేసి వెళ్ళిపోవాలా అనిపించే సీన్స్ ఉన్నాయి కొన్ని అయితే. నిజం ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒకసారి మూవీకి వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పినాను అనేది. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఒక విలన్ ఇంట్రడక్షన్ అండ్ సిద్ధార్థ వాళ్ళ ఫ్రెండ్స్తో మూవీ స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంచెం సేపు తర్వాత వాళ్ళు మళ్ళీ కనపడరు. ఇంకా మళ్ళీ రకుప్రీత్ సింగ్ కనిపిస్తుంది, మళ్ళీ వాయమ్మ కొంచెంసేపు తర్వాత మళ్ళీ కనపడదు. అలా అంటే ఉన్నాయి. అంటే ఓకే, అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు భారతీయుడు చంపుతాడు, ఓకే ఆ ప్లాట్ లైన్ తగ్గట్టుగా డ్రామా కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అలా ఏముండదు, జస్ట్ ఓల్డ్ టెంప్లెట్. అంటే కమర్షియల్ మూవీస్లో మాదిరే తప్పు జరిగింది, ఆ భారతీయుడు చంపినాడు, దానికి ఒక మంచి వేరే గెటప్. అంటే ఆ గెటప్స్ కూడా ఓకే అని మాత్రమే ఉన్నాయి, కానీ అంటే గెటప్స్ తగ్గట్టుగానే ఏం పెద్ద స్టోరీ అయితే ఏం లేదు. ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ఎవరు విలన్ అనేది కొంచెం రివీల్ అవుతుంది. ఆ సెకండ్ హాఫ్ అంత ఏం స్టార్ట్ కాదు అని చెప్తాను కదా. లాస్ట్ 30 minutes అయితే ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన కమల్ హాసన్ గారు అయితే యాజ్ యూజువల్ చాలా బాగానే చేసినారు. ఇంకా మిగతా ఆర్టిస్ట్ అయితే అంతా ఓకే సర్దేసుకున్నారు. అండ్ సిద్ధార్థ్ అయితే చాలా బాగా చేసినారు అనుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఎమోషనల్ సీన్లో లాస్ట్లో ఆయన కూడా చూపిస్తారు, బాగా కనెక్ట్ అవుతుంది అది ఒక్కటి. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చినట్టు సాంగ్స్ అయితే యాభై అంత ఎలివేట్ చేయవప్ప, ఓకే అన్నట్టు మాదిరి ఉంటాయి. అండ్ బీజిఎమ్స్ అయితే భారతీయునికి అండ్ సిద్ధార్థకి అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes దగ్గర పడే బీజిఎం అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇట్స్ గుడ్. అండ్ మూవీ అయితే 1 time వాచబుల్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఎందుకు ఇంత ఘోరంగా ఇచ్చినానంటే మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమైంది ఫ్రెండ్స్, ఈ మూవీకి ఎందుకు అంత తక్కువ ఇచ్చినాను అనేది. అంటే ఏముండదన్నమాట మూవీలో అయితే ఓకేగానే ఉన్నాయి, కానీ ఏ సినిమా కొత్తగా అట్లా ఏం లేదు. అంటే చాలా వెయిట్ చేసిన మూవీ మనం ఇది. అలా అంటే శంకర్ గారి నుంచి ఆ మూవీని అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనేది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.